ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో రామాయణంలోని బాలకాండలోని 37వ సర్గ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో 38వ సర్గ గురించి తెలుసుకుందాం. గాదిసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతాన్ని తెలిపిన తర్వాత రాముడితో ఇలా అంటూ ఉన్నాడు. సగరుడు అనే మహారాజు అయోధ్యని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు మహావీరుడు, ధర్మాత్ముడు కూడా. ఆయనకి సంతానమే లేకపోవడం వలన పిల్లల కోసం తపన పడుతూ ఉండేవాడు. ఇక విదర్భ రాజు కుమార్తె అయిన కేసిని అనే ఆవిడ సగరుడికి పెద్ద భార్య. ఆమె ధర్మనిష్ట కలది, సత్యవాదిని కూడా. ఇక సుమతి అనే ఆవిడ సగరుడికి రెండవ భార్య. ఆమె అరష్టనేమి అనే పేరు గల కశ్యపుడి కూతురు, గరుత్మంతుడికి సోదరి కూడా. ఆమె చాలా సౌందర్యవతి. ఇక తన ఇద్దరు భార్యలతో పాటు హిమాలయాలకు వెళ్లి అక్కడ భృగు ప్రస్రవణగిరి మీద తపస్సును చేస్తూ ఉండేవాడు. అలా 100 సంవత్సరాలు సగరుడు తపస్సు చేసిన తర్వాత భృగు మహర్షి దానికి సంతోషించి ఇలా వరమిస్తాడు. నీకు ఎక్కువ మంది పుత్రులు కలుగుతారు, ఈ లోకంలో నీ కీర్తి కూడా ఇముడుతుంది అని. ఆ తర్వాత ఒక భార్యతో నీకు వంశానికే వన్నె తెచ్చే కొడుకు కూడా పుడతాడు. ఇక ఇంకొక భార్యకు 60,000 మంది కుమారులు జన్మిస్తారు అని వరమిస్తాడు. ఇక తన ఇద్దరు భార్యలలో ఆ ఇద్దరు భార్యలు ఇలా అడుగుతూ ఉన్నారు. మా ఇద్దరిలో ఒక కుమారుడు కలుగుతారన్నారు, అది ఎవరికి? ఇంకా ఎక్కువ మంది పుత్రులు ఎవరికి కలుగుతారు అని అడుగుతారు రాణులు. అది వినిన భృగు మహర్షి ఇలా అంటున్నాడు. పుత్రప్రాప్తి విషయంలో మీ కోరికను ప్రకటించడం అంతవరకు సమంజసమే. వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావాలి? కీర్తి ప్రతిష్టలు కలిగిన బలశాలులు, మహోత్సవాలు అయిన ఎక్కువ మంది పుత్రులు ఎవరు కోరుకుంటున్నారు అని అడుగుతాడు భృగు మహర్షి. ఇక భృగు మహర్షి మాటలు వినిన సగర మహారాజా పెద్ద భార్య అయిన కేసిని ఇలా అంటుంది. వంశకర్త అయిన ఒక కుమారుని కావాలి నాకు అని. ఇక సగరుడి రెండవ భార్య గరుత్మంతుడి సోదరి అయిన సుమతి ఇలా అడుగుతుంది. 60,000 మంది పుత్రులు కలగాలి, వారు కీర్తి ప్రతిష్టలు తేగలగాలి అని. ఆ తర్వాత తథాస్తు అంటాడు. ఇక రఘునందన, ఆ తర్వాత సగర మహారాజు భార్యలతో పాటు భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి అయోధ్యకు వెళ్లిపోతాడు. కొంతకాలం తర్వాత సగరుడు పెద్ద కుమార్తె అయిన కేసిని ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ సగర పుత్రుడు అసమంజుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడు. ఇక రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సోరకాయ వంటి గర్భపిండాన్ని ప్రసవిస్తుంది. ఆ పిండంతో పాటు 60,000 మంది పుత్రుల్ని కూడా కంటుంది. ఆ కుమారుల్ని దాదులు నేతితో నిండిన కుండలతో పెంచుతారు. కొంతకాలం తర్వాత యవ్వనం కూడా వస్తుంది. క్రమంగా సగరుడి యొక్క 60,000 మంది కుమారులు రూపవంతులు అయిపోతారు. ఇక సగరుడు జ్యేష్ఠ కుమారుడైన అంటే పెద్ద కొడుకైన అసమంజుడు రోజు నగరంలో బాలురతో పాటు సరయు నదికి పోయి వాళ్ళని నీళ్లలో తోసేవాడు. ఇక వారు మునకలు పెడుతూ ఉంటే నవ్వుతూ ఆనందించేవాడు. ఈ అసమంజుడి చిలిపే చేష్టలను తట్టుకోలేక పౌరులకు హాని కలుగుతుందనే భయంతో సగరుడు ఆ కుమారుణ్ణి నగరం నుంచి వెళ్ళగొడతాడు. ఇక అసమంజుడి కుమారుడైన అంశుమంతుడు అనే అతను గొప్ప పరాక్రమశాలి అవుతాడు. అతడు ప్రజలందరికీ ప్రీతిపాత్రుడవుతాడు. అందరితో ప్రియంగా మాట్లాడుతూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత సగర మహారాజుకి యజ్ఞం చేయాలనే సంకల్పం కలుగుతుంది. వేదజ్ఞుడైన సగరుడు అలా నిర్ణయించుకొని గురువులతోనూ ఋత్విజులతో యజ్ఞ కార్యాన్ని అవలంబించాలని అనుకుంటాడు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 38వ సర్గ సమాప్తము. ఇది అండి రామాయణంలోని బాలకాండలోని 38వ సర్గ గురించి. ఇక నెక్స్ట్ వీడియోలో 39వ సర్గ గురించి తెలుసుకుందాం. రామాయణంలోని ప్రతి ఘట్టము తెలుసుకోవాలనుకుంటే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సునీత యజ్ఞమూర్తి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన సజెషన్స్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.